నువ్వు నన్ను దూరం పెట్టడం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతిని. లోకంలో ఉన్న కొడుకులంతా ఒకవైపు, నా కొడుకు శ్రీకర్ ఒకవైపు. నా కొడుకు లాంటి కొడుకు ఎక్కడా ఉండడు. అలాంటి బిడ్డకు జన్మనివ్వడం నా అదృష్టమని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రసాదరావు కొడుకు శ్రీకర్ అని చెప్పుకోవడం కాదు, శ్రీకర్ తండ్రి ప్రసాదరావు అని చెప్పుకోవాలి. నువ్వెప్పుడు ఆ స్థాయిలో ఉండాలి నాన్న. ఉంటావనే నమ్మకం నాకుంది. నా అనుమతి లేకుండా నా రూంలోకి ఎందుకు వచ్చావు? బయటికి పో. మీ స్థానం ఏంటో, మీ హద్దులెక్కడో చెప్పాం కదా. ఈ సమయంలో దొంగలా ఎందుకు వచ్చావు? చెప్పేది నీకే. బయటికి పో. ఈ ఎడబాటు నేను తట్టుకోలేకపోతున్నాను. సంబంధం లేని మనుషులమని నెట్టేశారు, పరాయి వాళ్ళమనేశారు. ఆ మాటలు మీకు తేలిగ్గా ఉన్నాయేమో, నాకు మాత్రం చాలా భారంగా ఉన్నాయి. మాకు తేలిగ్గా ఉన్నాయా? మా మనసులను, మా బాధలను నువ్వు తూకం వేసి చూసినట్టు మాట్లాడుతున్నావు. మేవెంత నరకం అనుభవిస్తున్నామో నీకేం తెలుసురా? నీ కళ్ళలో నుంచి 4 కన్నీటి బొట్లు జారంగానే నీకెంత బాధగా ఉందే? మా కళ్ళల్లోంచి నదులు ప్రవహిస్తున్నాయి. మరి మా పరిస్థితి ఏంట్రా? అర్థం చేసుకున్నాను నాన్న. జరిగిందాన్నైతే తుడిచేయలేం కదా నాన్న. నన్ను క్షమించండి. మీకు కోపం ఉంది కాబట్టి నన్ను తిట్టండి, కొట్టండి, అంతేగాని దూరం పెట్టి శిక్షించకండి నాన్న. జరిగిన తప్పుని తుడిచెయ్యలేను అంటున్నావు కదా, అలాంటి అవకాశం ఉంటే చేస్తావా? అదెలా సాధ్యమమ్మా? సాధ్యం కానిది ఏదీ ఉండదు. అందరికంటే నాకు అమ్మే ఎక్కువని అంటుండేవాడివి కదా. ఈ అమ్మ కోసం అవనిని వదిలేయ్. నన్ను నమ్ముకొని వచ్చింది, ఎలా వదిలేయగలను? మేము నిన్ను నమ్ముకున్నాం, వదిలేసావు కదా. నమ్మకం గురించి నమ్మక ద్రోహులు మాట్లాడకూడదు. నువ్వీ సమయంలో ఎందుకొచ్చావో, ఎవరు పంపిస్తే వచ్చావో నాకు తెలుసు. నన్నెవరు పంపిస్తారమ్మా? నా అంతటా నేనే వచ్చాను. అయినా మా అమ్మ దగ్గరకు నన్నొకరు పంపించాలా? ఇంకాపు నీ నాటకాలు. నీ పెళ్ళాం గుమ్మం దగ్గర ఆగిపోయి నిన్ను లోపలికి పంపించిందని మాకు కనబడుతోంది. అవని, నువ్వెందుకొచ్చావు? ముందు నువ్వు బయటికి నడు. పద. అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. నా ఇంట్లోనే ఉండి అన్నీ సాధించుకుందాం అనుకుంటున్నావా? నా కొడుక్కి మాయమాటలు చెప్పి మా దగ్గరే నాటకాలాడించి ఇంట్లోకి వచ్చేద్దామని అనుకుంటున్నావా? నేను పంపించలేదు, బావే వచ్చాడు. అబద్ధం. నిజం. నిజం నీ కళ్ళల్లో కనిపించట్లేదు.
మీకు కనిపించినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. నాకే ఎదురు చెప్తావా నిన్ను? నోరు నువ్వు అదుపులో ఉంటే మంచిది. నా తప్పు లేకుండా చాలాసార్లు కొట్టారు. అప్పుడు బాధ వేసింది. ఇప్పుడు బాధ వేయడం లేదు. అత్తగా మీరు నన్ను ఎన్నిసార్లు కొట్టినా నేను భరిస్తాను. నువ్వు నన్ను అత్త అనుకున్నా నేను నిన్ను కోడలనుకోవడం లేదు. మేనకోడలిగా ఉన్నప్పుడే చాలా భరించాను. ఇప్పుడు కోడలిగా ఉన్నాను. ఏదైనా భరిస్తాను. సమయం కాని సమయంలో మీకు మాకు వాదన అనవసరం. మీ స్థానాలకు మీరు వెళ్ళండి. మీ అబ్బాయి మీకు ఒక్కో రోజు దూరంగా ఉండలేకపోతున్నాడు. అందుకే నేను మీ ఇంటి నుంచి వెళ్ళలేకపోతున్నాను. మీ పెద్ద కొడుకు సంబంధం లేని అమ్మాయిని తాళి కట్టి తీసుకొస్తే బయటకు గెంటేయకుండా ఇంట్లో ఉంచుకున్నారు. నేను రక్త సంబంధం కలిగి ఉన్నదాన్ని. నన్ను మీరు భరించలేకపోతున్నారు. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని దండలతో ఇంటికొచ్చి తల్లిదండ్రులను ఎదిరించే కొడుకులున్న ఈ సమాజంలో బావ మీ దగ్గర నిజం చెప్పడానికి చాలా కాలం మదనపడ్డాడు. మీరంటే బావకి ఎంత ప్రేమో అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ కొడుకు మీద మీకు గొప్ప గొప్ప అభిప్రాయాలుండేవి కదా. మళ్ళీ అలాంటి రోజులు తీసుకొస్తాను. నా భర్త ఎంత మంచివాడో, మీ కొడుకు ఎంత బంగారమో మీకు కనువిప్పు కలగజేస్తాను. అప్పటి వరకు నేను ఈ ఇంట్లోనే ఉండి పోరాడతాను. అర్థం చేసుకునే మనసులు కావివి బండబారిపోయాయి. ఆ మనసులను ఎలా కరిగించాలో నాకు బాగా తెలుసు. అమ్మ మీద నీకున్న ప్రేమలో సగం ప్రేమైనా ఆ అమ్మకు నీ మీద కలిగిన రోజున మనం తప్పకుండా కలుస్తాంలే. రా బావా. ఎంత పొగరుగా మాట్లాడిందో చూడండి. నిన్ను బేబీ ఏంటి చంప వాచింది? ఓ అత్తయ్య గారు కొట్టినందుకా? అంతా చూశానులే. అత్తయ్య బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి చెంప బూరెలా పొంగాలి. నార్మల్ గానే ఉంది. నువ్వు కూడా స్ట్రాంగే కదా, అందుకేనేమో. కొట్టినందుకు బాధ లేదులే అత్తయ్య అని అక్కడ చెప్పి వచ్చావు. మరి ఇక్కడికొచ్చి ఎందుకు బాధపడుతున్నావు? నేనైతే భలే ఎంజాయ్ చేశాను. మాటలు పడేవారికి, దెబ్బలు తినేవారికి పౌరుషం వస్తాయి. మన మంచితనాన్ని గుర్తించని చోట ఉండడం ఎందుకని అనిపించి బయటికి పోతారు. నువ్వేంటవని జలగలాగా పట్టుకొనున్నావు? పక్కింటి విరోధులు అనే బిరుదిచ్చి మిమ్మల్ని హీనంగా చూస్తున్నారు. అయినా సరే పట్టుదలగా ఉన్నావు. ఓ సిస్టర్లా మంచి సలహా ఇస్తాను, పాటించు. నీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అవునా? అదేంటో చెప్పు.
నా శ్రీకర్ని నాకొదిలేసి వెళ్ళిపో. హాయిగా బతకొచ్చు. దయచేసి ఇకనైనా మారు. మార్పు మంచికే, సరేనా? గుడ్ నైట్. ఏ కిలాడి, మారాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నీ సక్సెస్ గ్రాఫ్ ఒక్కసారి చూసుకో. ఏమైనా సాధించగలిగావా? నథింగ్. విత్తనం వేస్తే ఈ పాటికి నిలువెత్తు మొక్క అయ్యేది. నీకు ఆ మాత్రం గ్రోత్ కూడా లేదు, ఏ మాత్రం డెవలప్మెంట్ కూడా లేదు. ఇప్పుడు చెప్పవే, ఇంటి నుంచి వెళ్లాల్సింది నువ్వా నేనా? కాస్త మర్యాదగా మాట్లాడు. మర్యాద అందరికీ ఎలా ఇవ్వగలం? దానికి కూడా అర్హత అనేది ఉండాలి. చాలా ఎక్కువ చేస్తున్నావు. వేదవతి గారింటి కోడలిని, మేనకోడల్ని ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు? నిహారిక సంగతి తెలిసి కూడా విర్రవీగుతున్నావు. నీకు మంచిది కాదు. పాము తోక తొక్కితే ఎలా బుస కొడుతుందో, మంచి వాళ్ళను డిస్టర్బ్ చేస్తే కూడా అలాగే ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను, అండర్లైన్ చేసుకో. నేను ఇంతకు ముందులా నీ గురించి ఆలోచించడం లేదు. మా పెళ్లి విషయం తెలియనంతవరకే నేను నా ప్రత్యర్థి అనుకున్నాను. నిజం బయటపడ్డాక నేను ఒక టిష్యూ పేపర్లో కూడా భావించడం లేదు. నువ్వు నా దృష్టిలో సైడ్ క్యారెక్టర్వి. నువ్వు మెయిన్ క్యారెక్టర్వా? నా ఎయిమే అది. జరిగే పని కాదు. మా అత్త నన్ను కొట్టిందని నువ్వు సంబరపడుతున్నావు కదా? ఇప్పుడు ఇద్దరం సరదాగా ఒక ఛాలెంజ్ చేసుకుందామా? రేపు నేను నా ఇంట్లో, అదే మీ పక్కింట్లో పాలు పొంగించి సరదాగా ఓ ప్రసాదం చేసి నా అత్త చేత తినిపిస్తాను. నువ్వు ఆపగలవా? నిన్ను అసహ్యించుకుంటుంది. ఇంపాసిబుల్ టాస్క్. నా టాస్క్, నా రిస్క్ నేను చూసుకుంటాను. నీకు ఓకేనా? బెట్టింగ్ ఏంటి? ఏమీ అవసరం లేదు. ఆ క్షణం నా ముందు నువ్వు తల దించుకుంటావు చూడు, అది చాలు. అత్త చేతే కాదు, మీ అందరి చేత ప్రసాదం తినిపిస్తాను. అంత లేదమ్మా. తెల్లవారాక చూస్తావు కదా. చూద్దాం. గుడ్ నైట్ బేబీ. నా తమ్ముడు నా కూతురు ఏడిపిస్తుంది చాలక ఇవి కూడా నన్ను ఏడిపిస్తున్నాయి. గౌతమ్ గారు, శేఖర్ గారు, రండి 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 కూర్చోండి. బాగున్నారా శేఖర్ గారు? పర్లేదండి, కూర్చోండి. అయ్యో పర్లేదండి. ఏదో విశేషం ఉంటే గానీ రారు మీరు. ఏంటి విషయం? మా అమ్మాయి పెళ్ళండి. వెడ్డింగ్ కార్డు ఇచ్చి వెళదామని వచ్చాం. తప్పకుండా రావాలి మీరు గౌతమ్ తప్పకుండా గారు. రావాలి. సరేనండి. అవును, నిహారిక ఎక్కడుంది? వేదవతి గారింట్లోనే ఉందండి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. పెళ్లికి ముందంటే కాబోయే కోడలుగా మారబోతుంది కదా అని ఉంచారు. అందులో పెద్ద తప్పేమీ లేదు. పెళ్లి చెడిపోయిన తర్వాత కూడా అలా ఉంచడమేంటండి? మరి విడ్డూరం కాకపోతేను? అవును శేఖర్ గారు, మీ అమ్మాయికి మరో సంబంధం దిక్కులేదా అని అందరూ అనుకుంటారు. అదేం లేదండి, మా అమ్మాయికి వాళ్ళు ఎలాగైనా న్యాయం చేస్తామన్నారు. వాళ్ళనడం బుద్ధి లేనట్టే ఉంది, మీరు వినడం కూడా అలాగే ఉంది. ఏంటండి అలా అంటున్నారు? మీకు కోపం రావచ్చు గాని ఎవరైనా ఆడపిల్లని అన్ని రోజులు పరా ఇంట్లో ఉంచుతారండి?
అసలు తప్పంతా మీ దగ్గరే కనబడుతుంది. మీ ఆలోచన విధానంలోనే లోపం ఉంది. ఎందుకలా అంటున్నారు? నిహారిక మీద మీకెక్కడ లేని ప్రేమ ఉండొచ్చు. అంత మాత్రాన నిహారిక చెప్తున్న ప్రతిదానికి మీరు గంగిరెద్దుల్లాగా తలాడించారంటే మాత్రం భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడిపోతారు. నిహారిక జీవితం కూడా బలైపోతుందండి. ఏదో దగ్గర వాళ్ళం కాబట్టి కాస్త దూరంగా ఆలోచించి చెప్తున్నాం. వెళ్ళి పిల్లని ఇంటికి తెచ్చుకోండి. కాస్త గౌరవంగా ఉంటుంది. లేదంటే ఉన్న పరువు కూడా పోతుంది. మా అమ్మాయినైతే మేం మీలాగా అతిగారభం చెయ్యలేదు. మేం చూసిన సంబంధమే చేసుకుంటుంది. పెళ్లికి మాత్రం మర్చిపోకుండా రండి. వెళ్ళొస్తామండి. ఎంత లోకువైపోయామండి. బాగా ఆలోచిస్తే వాళ్ళన్న దాంట్లో కూడా నిజం ఉంది. మనం ఇప్పటి వరకు నిహారిక చెప్పినట్టే వింటున్నాం, నిహారిక చెప్పినట్టే చేస్తున్నాం. ఇప్పుడు మన అమ్మాయి ఆ ఇంట్లో ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళు న్యాయం చేస్తారని గ్యారంటీ ఏముంది? అవునండి, తన జీవితాన్ని కాల్చుకోవటానికి మనమే నిప్పందిస్తున్నట్టుంది. వెంటనే వెళ్ళి నిహారికను ఇంటికి తెచ్చుకుందాం. పదండి. ఇక్కడ మంచం వేసుకుంటాం, ఇక్కడ స్టవ్ పెట్టుకుంటాం, ఇక్కడ అవనిని బయటికి పంపించేకుండా అత్తయ్య చాలా పెద్ద తప్పు చేసింది. అవునవును, అవని మన నెత్తి మీద కూర్చున్నట్టే ఉంది. అమ్మా అమ్మా, అవని ఏం చేస్తుంది? ఆ రూమ్ లో ఏ సామాన్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలా అని ప్లాన్ చేసుకుంటుంది. అయితే వాళ్ళు ఇంటి నుంచి పొరపాటున కూడా బయటకు వెళ్లేది లేదని బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అంతేగా మరి. త్వరగా ఫాస్ట్. ఏ రూమ్ లో పెట్టాలో నేను చూపిస్తాను. ఓకే సార్. మన అనుమానమే నిజమైంది. సామాను బండొచ్చి ఆగింది. ఏవండి, ఏవండి, సామాన్ వచ్చిందా? వచ్చేసిందావని. బాబు తొందరగా తీసుకురండి. అయ్యో రామా, మీకు చెప్పడమే మర్చిపోయాను. పక్కింట్లోకి వచ్చాం కదండి, అందుకే సామాన్లు తెచ్చుకున్నాం. మా అత్తయ్య వాళ్ళు మరికొంతమంది మా మీద పగబట్టి మాకు ఖాళీ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో కొత్త కాపురం అంటే మినిమం ఉండాల్సినవి ఉండాలి కదా. బావా, నాకు ముందు స్టవ్ సిలిండర్ కావాలి. తర్వాత మంచం, వాషింగ్ మిషన్ లాంటివి దించుకోండి. సరే అవని. కొత్త ఇంట్లోకి వచ్చాక మనం పాలు పొంగించాలని అనుకున్నాం కదా, మీరు తొందరగా వచ్చేయండి. సరే అవని, నేను సామాను పంపిస్తూ ఉంటాను, నువ్వు రూమ్ లో పెట్టించు, సరేనా? ఏంటి సార్, ఇంత పెద్ద ఇల్లు, ఇంత ఖరీదైన ఫర్నిచర్ ఉండగా మీరు చిన్న చిన్న సామాన్ తెప్పించుకున్నారు ఎందుకు? ఏం చెప్పమంటావు తమ్ముడు, మా కథ మొదటి నుంచి చెప్పాలంటే 2 పార్ట్లు సినిమా అవుతుంది. అబ్బో, అయితే వదిలేండి సార్. బావా, టైం అవుతుంది. సరే సరే సరే, నువ్వు వెళ్ళు. అయ్యో రామా, మర్చిపోయాను. నేను పాయసం చేయాలి, ప్రసాదం చేయాలి. తొందరగా రండి. సరే. మీ పక్కింట్లో పాలు పొంగించి సరదాగా ఒక ప్రసాదం చేసి నా అత్త చేత తినిపిస్తాను. చాలా ఓవర్ చేస్తున్నారు కదా. ఓవర్ అనే మాట కూడా చాలా చిన్నది. అంతకు మించి చేస్తున్నారు. రండి. తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టేయండి. అమ్మమ్మమ్మమ్మో, మొత్తం 25 బాక్సులు వెళ్ళాయి.
అన్నీ లోపలికి వచ్చేసినట్టే సార్. ఓకే ఉంచుకో. సార్ ఏంటి సార్ 10 మంది వచ్చాం.